కనుమ విశిష్టత. జంతువునాం నరజన్మ దుర్లభం అని ఋషుల వచనం. జంతుజాలంలో మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ఏదో విధంగా జంతువులు పట్టపోసుకుని కాలాన్ని గడుపుతూ ఉంటాయి. కానీ మానవుడు అలా కాక ఇల్లు వాకిలి భార్య బిడ్డలు పొలము కలిగి ఉద్యోగమో వ్యాపారమో వ్యవసాయమో చేసుకుంటూ పొట్టపోసుకుంటూ ఉంటాడు. మన మహర్షుల కాలాన్ని బట్టి మనకు కొన్ని పండుగలు ఏర్పాటు చేశారు. అందులో సంక్రాంతి ఒకటి. ఈ సంక్రాంతి ప్రత్యేకత ఏంటంటే వేకువనే నిద్రలేవడం, ఇల్లు వాకిలి పరిశుభ్రం చేసుకోవడం, వాకిళ్ళను ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టడం, అభ్యంగన స్నానం చేయడం, ఆరోగ్యప్రదమైన మామిడాకులు వాకిళ్లకు కట్టడం, దైవారాధన చేసి పిండి వంటలు చేసి నివేదించడం, వారికి యాచకులకు దాన ధర్మాలు చేయడం, మనం చేసుకున్న పిండి వంటలు వారికి ఇవ్వడం పండుగ యొక్క ప్రయోజనం. దీనజన పోషణ, అందరితో ప్రేమ కరుణ సానుభూతి ఉండడం ఈ పండుగ యొక్క ప్రాధాన్యత. అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. పేదవాడు మొదలు ధనికుడి వరకు ఏ పని చేయాలన్నా పెద్ద పండుగ తర్వాతే చేయడం మన ఆచారం. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. దీన్నే సంక్రమణం అంటారు. సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తే ధనుస్సంక్రమణం అని అంటారు. దీన్నే ధనుర్మాసం అని కూడా అంటారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాల్లో విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. పండుగ రోజులలో చివరి పండుగ కనుమ పండుగ. ఈరోజు తప్పకుండా గారెలు చేయాలి. గోశాలను అలంకరించి గోవులను పూజించి వాటికి గారెలు పిండి వంటలు తినిపించాలి, పొంగలు తినిపించాలి. ఎందుకంటే వాటితోనే మనం బ్రతుకుతున్నాం, వాటితోనే వ్యవసాయం మొదలుగునవి చేసుకుని మనం జీవనం సాగించున్నాం. అవి లేనిదే మనం మనుగడ సాగించడం. ఈ సమయంలోనే పొలంలో పండిన పంటలు ధాన్యం మొదలుగుని మన ఇంటికి అలంకరిస్తాయి. ఉలవలు మినుములు మొదలైన బలవర్ధమైన ధాన్యములు. వీటిని ఆహారంగా ఎద్దులకు పెట్టినచో మంచి ఆరోగ్యంగా ఉండి పశువులు బలంగా కలిగి ఉండి వ్యవసాయ పనులను బాగా ఉపయోగపడతాయి. కేవలం మన ఇంటి కొరకే కాక యావత్ ప్రజానీకమునకు ఉపయోగపడును. పశువుల్లో ఉన్న మనుషులు మనుగడ సాగించున్నారు. అందువలన కృతజ్ఞతాభావముగా ప్రకటించుటకు పశువుల పండుగగా కనుమ పండుగను జరుపుకోవాలను. కొమ్ములకు రంగులు వేసి అలంకరించి ఎద్దుల బండి కట్టుకుని దేవాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. గోవులను పూజిస్తారు. వరివెన్నెలను తెచ్చి ఇంటికి కట్టి చిలుకలకు గోరొంకలకు పిచ్చుకలకు ఆహారం అందిస్తారు. ఇవన్నీ ఉంటేనే గృహస్థు సక్రమంగా మనుగడ సాగించగలరు. ఈ విధంగా మకర సంక్రాంతి 3 రోజులు వైభవంగా ధనిక పేద తారతమ్యం లేకుండా అందరూ జరుపుకుంటూ ఉంటారు. తర్వాత మొక్కను అంటారు. ఆరోగ్యమును ఆనందమును ఐశ్వర్యమును ప్రసాదించే పండుగలు మానవుల మనస్సును ఆరోగ్యప్రదంగా ఉంచుతాయి. పండుగల ప్రయోజనము మానవుని మస్తిష్కమును నిత్యనూతనముగా ఉంచి ఆహ్లాదమును ప్రసాదించుటయ్యాయి. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా ఒకసారి షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.